దేవ ద్విజ గురు ప్రాజ్ఞ పూజనం శౌచం ఆర్జవం. அதாவது వాళ్ళందరినీ దేవ అంటే దేవర్கள், ద్విజ అంటే ఇరుపిరపాளர்கள் రెండు మాట. అదావదు మొదట వచ్చి అమ్మ కడుపులో ఉండి పుట్టేది, రెండో మాట ఆ పూనులు వేసేప్పుడు శాస్త్ర విహితంగా నేను వచ్చి ఆ దానికి ప్రిపేర్ అవేను అట అనేసి గురువు ముందాతి ఆ ఫంక్షన్స్ వేసి అప్పుడు వచ్చి ఇంకొక పిరప్పు ఎత్తేట్గా చెప్పుతారు. అదే ద్విజ. ద్విజ అంటే రెండు మాట పుట్టేది అని అర్థం. మొదట వచ్చి అమ్మ కడుపులో ఉండి పుట్టేది, ఇంకొకటి ఆ సంస్కారాలు చేసి ఆ పూణులు వేసి శాస్త్రోక్తంగా நான் வச்சு நெறிமுறைப்பட்ட வாழ்க்கைని பின்பற்றబోయేను అట అనేసి ఆ పూణులు వేసి వాళ్ళే సంకల్పం పెట్టి ఆ విధి పూర్వంగా అన్ని చేసేది. అట్ట ఉండే వాళ్ళే ద్విజ అట అనేసి వాళ్ళని చెప్పేవు. ధార్మికంగా ధర్మ మురైపడి శాస్త్రం ఏం చెప్పిందో దాన్ని పిன்பற்றி ఉండేవాళ్ళు. అనగా గురు అనేప్పటికీ ఈ శాస్త్రాలు తెలుసుగా చెప్పించేవాళ్ళు. శాస్త్రం మట్టుం లేదు, ఇప్పుడు ఏమి విధాల్లో అన్ని జ్ఞానాలని నాలెడ్జ్ ని దోర్ చూపించారో అందరినీ గురు అనిసే చెప్పేము. அடுத்து వచ్చి ప్రాజ్ఞ అంటే జ్ఞానం. ఈ ధర్మం మట్టు లేదు, జ్ఞానాన్ని తెలిసిన వాళ్ళు వచ్చి ప్రాజ్ఞ. వీళ్ళని అందరినీ పూజనం చేసేది, పూజ చేసేది. அடுத்து சௌச்சம் அக தூய்மை, புற தூய்மை. அடுத்து ஆர்ஜவம் అనేప్పటికి మన ఎన్నం సొల్ செயல் అన్నినేని நேர்மைகா ఒకే మారి పెట్టుకునేది. అదావదు ఏ செயல் చేసినాலும் దల్లో వచ్చి ఈ మనవుடைய ఎన్నం సొల్ செயల్లో ఏ విధమైన మాత్రం లేకుండా ఒకే మారి ఉండేది అనేది ఉద్దే ముఖ్యం. మనకు రోగనేని ఆ డ్యూయల్ పర్సనాలిటీ అనేది వచ్చి రాకూడదు. మనకు రోగనే ఆ డివిజన్ అనేది వచ్చి రాకూడదు. మనసు ఒకటి ఎంచుతుంది, నేను ఒకటి చేసాను అంటే మనకు పైగానే మనకు ఆ నம்பிக்கைయற்ற తన్మై సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది లేకుండా సకాఫోను దానించి అది ఇంత మన గమనంగా చూసుకునేది. అదే ఇక్కడ ఆర్జవం చెప్పేది. அடுத்து బ్రహ్మచర్యం. మనం ఏற்கனவே చూసిండాము. బ్రహ్మచర్యం అనేది బ్రహ్మణ్ణి వారిని ఫాలో చేసేది, బ్రహ్మణ్ణి పిன்பற்றி ఉండేది అనేది బ్రహ్మచర్యం. యాక్చువల్ బ్రహ్మచర్య வாழ்க்கை అనేది ఈ సెక్షువల్ ఇదిలో కరెక్ట్ ఉండుకునేది అనేది నేను చెప్పుతురు. అది పోక మెయిన్ గా వచ్చి బ్రహ్మం బ్రహ్మాన్ని తవిర వేరొకటి ఎంచకుండా దానేని ఎంచుకు வாழ்க்கைని నడిపించేది అనేది కూడా బ్రహ్మచర్యనే. அடுத்து వచ్చి అహింస. అహింస అనేప్పుడు మన దీనిని ఏற்கனவே చూసిండాము. మనకో పిற ఉయిర్లకో ఏ విధాలోని మన ఎన్నం సొల్ செயல் మూలంగా ఏ విధాలోని హింస ఇయ్యకుండా ఉండేది అహింస. దీనిలో స్వామి ఈ దిల్లో ఒక ఈ పాయింట్ కూడా మన మనిషిలాని హింస చేసేది మట్టు లేదు. మనవుடைய పుస్తకాల్ని మన ఏం థింగ్స్ ని యూజ్ చేసేమో, ఉదాహరణని పుస్తకాన్ని చెప్పినారు. బుక్ లని మన బాగా దాన్ని కరెక్ట్ పెట్టుకోలే, దాని ఇంత ఆ వాల్యూ మదిపు తెలిసి క్లీన్ గా పెట్టుకోలే. ఒక పుస్తకం అనేది ఊరికే పేపర్ ఉండే ఒక అన్ని పేపర్ కలెక్షన్ అటంతా ఇది ఎంచకుండా దానిలో ఉండే ఆ మదిపు ఇప్పుడు గీత బుక్ అంటే దాని ఉடைய ఆ జ్ఞానం పూరించింది దానిలో అనే ఒక ఎన్నం మనకు వచ్చేప్పుడు దాని ఎంత ఇదిగా ఆ బుక్ ని మనం పెట్టుకోలే అనేది ఇంతని మనకి గ్యాఫాలో ఉండాలి. అంత ఒక ముందటి కాలాలంతా నింట బ్రహ్మసూత్రం ఈ గీత ఇట్ట పుస్తకాలు నింతని ఒక గుడ్డలో సుట్టి తల్లో పెట్టుకే ఎత్తుకుపోతురుంట చదివిందుకుంతాని. ఆ ముందు నార్త్ లో అంతాని దివా కూడా పెట్టారంట పుస్తకాల్ని. అంత அளவுக்கு ఆ మదిపు తెలిసి వాళ్ళు పెట్టుకుంటారు. ఇప్పుడు కాలాల్లో ఏం చేశారు, పుస్తకాన్ని పెట్టి అది కాఫీ టీ ఏమైనా ఉన్నదింటే ఆ టంబ్లర్ మూసేదానికి, లేకపోతే ఒక టేబుల్ ఉంది దాని బాగా సరిగా
అది ఆడుతా ఉంది అంటే ఏదైనా ఒక పుస్తకాన్ని ఇచ్చి దానికి అడ ఇచ్చేది, దాన్ని కరెక్ట్ పెట్టుకుందుకు ఒకనాడుతా సామి చెప్పారు. దొరొకరి ఈశావాస్య బుక్ ని దానిలో ఆ ఉపనిషత్ బుక్ ని వచ్చి ఆ హైట్ డిఫరెన్స్ ఉండే దాన్ని ఇచ్చి దాన్ని పెట్టారు. అట్టగా ఒక ఆ పుస్తకానికి ఉండే మర్యాద అనేది ఉంది, ఆ రెస్పెక్ట్ అనేది. ఆ పుస్తకాన్ని కూడా హింస చేయకూడదు, దాన్ని ఎట్టా పెట్టుకోలే, ఎట్టా దాని పక్కాని మన ఆ పిలిచి చదివేప్పటికేని దాని ఉடைய మదింపు తెలిసి దాని అంత ఇదిగా పెట్టుకోలే. ఏనో దాని అమికి పెట్టి చేసి దాన్ని సింపి అట్ట ఒక దాని ఇది లేకుండా పెట్టుకోకూడదు అనేది దాని ఆ గమనంతో ముழுமைగా ఉండాలి అనే దానిని ఇక్కడ అహింసలో చెప్పినారు. హింస ఉసురుతో ఉండే దీనికే మన హింస అదే పెద్ద కష్టం మనకి, దానే చూసి చేసిందలేదు. దీనిలో ఉయిరట్టు జడపొరులుగా ఉంటున్నాం, దాని కూడా హింస చేయకూడదు. దానిని ఎట్టా పెట్టుకోవాలనో దాన్ని గమనించి సరిగ్గా చేసుకోలే అనేది దీని మూలంగా మనం తెలుసుకుంటున్నాం. ఇది అన్నినేని శారీరం తపహ, శరీరంతో మనం చేసే తపస్సు అనేదాన్ని తపస్ అనేసి చెప్పారు. ఇది 14வது శ్లోకం. அடுத்து 15 ஒரு முக்கியமான ஸ்லோகம் வாச்சிகம், మనவுடைய வாக், ఆ వాక్ తపస్ అనే దాని పற்றி చెప్పేది. సుతాడి అనుద్వేగకరం వాక్యం సత్యం ప్రియహితం చయత్ స్వాధ్యాయాభ్యసనం చైవ వాగ్మయం తప ఉచ్యతే. అనుద్వేగకరం వాక్యం సత్యం ప్రియహితం చయత్ స్వాధ్యాయాభ్యసనం చైవ వాగ్మయం తప ఉచ్యతే. అనుద్వేగకరం వాక్యం సత్యం ప్రియహితం చయత్ స్వాధ్యాయ అభ్యసనం చ ఏవ వాంగ్మయం తపః ఉచ్యతే. ఇక్కడ ఈ వాక్యం అటాన్సి ఒకటి ఉంది. ఇక ఈ వాక్యం అంటే అదే మన స్పీచ్ అర్థం. ఏ వార్త ఏవి మనం మాట్లాడేమో అది ఎట్టా ఉండాలే అనే దానికి ఇక్కడ 4 ఇది చెప్పిండారు. ఒకటి వచ్చి అనుద్వేగకరం, వెర్బల్ వయలెన్స్, అదావదు కడుమైగా మనం మాట్లాడేది. ఆ వెర్బల్ వయలెన్స్ అనేది ఉండకూడదు. కర్ణ కొడూరంగా ఇంకొకరిని తాకేట్గా మాట్లాడేది, ఇంకొక ఉయిరుకు తుంబ ఇచ్చేట్టుగా మాట్లాడేది, అది ఇంకొకరి మనసులో ఒక వేగం కెలంబేట్గా మాట్లాడేది. ఉద్వేగకరం అంటే ఆ ఉద్వేగాన్ని కెలపుడుతుంది. ఇప్పుడు నేను మాట్లాడేదిలో ఇంకొకరికి ఒక ఉద్వేగం కెలంబుతుంది అంటే అట మారింత మాట్లాడకూడదు. అదే వాక్ తపస్ అనేదాన్ని ఇక్కడ చెప్పారు. మొదట అనుద్వేగకరం, ఇంకొకరికి ఆ ఉద్వేగం కెలంబేట్గా మాట్లాడకూడదు. அடுத்து సత్యం, ఉண்மைగా మాట్లాడాల. ప్రియంగా మాట్లాడాల, మనకి ఇంకొకరికి ఇన్పం ఇచ్చేట్టుగా ప్రియంగా ఉండట్టుగా మాట్లాడాల. హితం అంటే ఇంకొకరికి నన్மை ఇచ్చేట్టుగా మాట్లాడాల. ఈ 4 ఒద్దే ముఖ్యం. అదావదు దీని ఈ శ్లోకం చెప్పక ముందాటి పరమార్థానంద స్వామిజీ ఒక ఫుల్ డీటెయిల్ ఒక అదావదు ఈ స్పీచ్, ఈ మన మాట్లాడే ఈ వార్త, అదావదు ఈ వాక్యం అనేది మన మాట్లాడే దాని ఉடைய ఆ పవర్ ఆఫ్ స్పీచ్, దాని ఉடைய పవర్ ఏమి అనే దాని మనం మొదట పురించుకోలే అటాన్సి పేరు. అదావదు దాన్ని మన అనలైజ్ చేసి బాగా అసిమ్యులేట్ చేసుకోవాలంట, బాగా విచారం చేసి దాని ఈ మన మాట్లాడే దాని నుంచి ఆ మాట అనే దాని ఉடைய పవర్ ఏమి అనే దాన్ని మనం మొదట పురించుకోలే. మనం వచ్చి మాట ఏమి మాటనేగా ఊరి మాట్లాడుతా ఉండామేగా, దీనిలో ఏమి పెద్ద దీనిలో అనలైజ్ చేసిందిగా అసిమ్యులేట్ చేసిందా ఏముంది అన్ని రొటీన్ మనం చేసేదేగా అటానే చేయము. అన్నిని టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ గా మనం ఎత్తుపోతా ఉంటాము.
అదావదు ఇరైవన్ ఇచ్చిన ఒక్కొక్క ఆ ఫెసిలిటీ మనకి ఇచ్చిన ఆ ఒక పవర్స్, ఆ ఎనర్జీస్, పవర్లు అన్నిని మన వచ్చి దాన్ని వచ్చి ఒక క్లియర్ గా యోచించి దాన్ని ఎట్టా ఉపయోగపడతాలో మంచి విధాలో అట్ట ఉపయోగించేది లేదు. మనం ఏం చేసేము, ఇష్టానికి మన ఇష్టానికి అన్నిని ఉపయోగించేము. తోంచింది ఇంత మాట్లాడడం, ఎంచింది ఇంత మాట్లాడడం, వాళ్ళు ఏం చెప్పారు దేనికి చెప్పారు ఒకటి యోచించకుండా మాట్లాడడం, అనగా వాళ్ళు ఏం ఇచ్చారు, వాళ్ళు ఏం స్వభావాలు ఉండారు, దేనికి అట్ట మాట్లాడినారు అనేది యోచించకుండా మాట్లాడడం, ఏ తావులో మాట్లాడేమో అనేది యోచించకుండా మాట్లాడడం, దోర్త మాట్లాడేమో అనేది అని యోచించకుండా మాట్లాడడం, ఇట ఏ దీనిని మన గమనం పెట్టుకునేది లేదు. ఆ పవర్ ఆఫ్ స్పీచ్ అనే దాని ఇవిடைய మహిమై మన దాన్ని పురించుకుని మన మాట్లాడేదాన్ని చేసినాముంటే ఏ విధ ప్రాబ్లం వచ్చింది వాయిపే లేదు. దాని ఎంత పెద్ద ప్రాబ్లం గా ఉంటనాலும் మనం మాట్లాడే విధాలు మాట్లాడేప్పుడు అన్ని ప్రాబ్లం ఒకటి లేకుండా సకాఫోను అది ఇంత ఈ పేచ్చు తిరమై ఆ తిరమై ఉండే వాళ్ళకి ఉండే విషయాలు మన వచ్చి ఎట్టా మాట్లాడాల, ఒక్కొక్కరితోని ఎట్టా మాట్లాడాల, ఏం పురించుకోలే, ఎట్టా మాట్లాడితే వాళ్ళని మన వచ్చి దీన్ని పురింజ పెట్టింది వెళ్ళవును అనేది ఇంతాన్ని గమనించి మన చేసేప్పుడు ఇది ఇంత ఈజీగా మనకు ఫాలో చేసింది వెళ్ళను. ఆ గమనం లేని దానిచ్చే ఆ మాట ఉடைய తన్మైని మన పురించుకోని దానిచ్చే ఈ స్పీచ్ అనే దాని వాక్కునుடைய మహత్వాన్ని మన పురించుకోనే లేదు. ఇష్టానికి మాట్లాడేము ఆ వార్తే మొదట పవర్ ఆఫ్ స్పీచ్ ని బట్టి మన క్లియరా పురించుకోలే. அடுத்து పవర్ ఆఫ్ వర్డ్స్, ఆ వార్తలు ఏం వార్తలు మాట్లాడేము, ఏం తరవేని క్వాలిటీ ఆఫ్ వర్డ్స్, ఆ క్వాలిటీ తరంగా ఉండే వార్తలని ఉపయోగించేమా, ఏ తావులో దోర్త మాట్లాడేము ఏం మాట్లాడేము అన్నిని గమనించి చేసేప్పుడు మంచి వార్తలుగా సెలెక్ట్ చేసి దాన్ని ఉపయోగించిందంతా మనకు తెలాలే. ఆ క్వాలిటీ ఆఫ్ స్పీచ్ వర్డ్స్ అన్న క్వాంటిటీ ఎంత మాట్లాడేమో మాట్లాడుకుంటా పోయేమా, లేకపోతే ఏం మాట్లాడేమో టు ది పాయింట్ ఏం మాట్లాడాలో దాని మట్టు మాట్లాడేమా, అదే మన వాటికి ఇష్టానికి మాట్లాడుతా పోయేమా, మన అళవు కొరంజంగా ఆ క్వాలిటీని అన్ని తరోని బాగా ఇంప్రూవ్ అవును. దానించి మన కొంచెంగా మాట్లాడి మిదమాన పేచ్గా ఉండాలి. ఒక అన్నిలో ఆ మోడరేషన్, ఆ లిమిటేషన్ అనేది మనకు తెలాల. ఎంత మాట్లాడాల ఏం మాట్లాడాల అన్నినేని పురించి మన మాట్లాడాల. వాళ్ళు మన మాట్లాడేప్పుడు మన మాట్లాడేదాన్ని వినేవాళ్ళు ఆ దిల్లో ఆ మూడ్ లో ఉండారా, వినే ఒక టెండెన్సీలో ఉండారా అనేది ఇంత గమనించి మాట్లాడాలి. వాళ్ళు ఇవాళ దాన్ని వినే ఒక మూడ్ లో లేదు అనేప్పుడు మనం వాళ్ళని కంపల్ చేసి దానిలో పెట్టిన మాట్లాడినామంటే దాని నుంచి ఒక ప్రయోజనం ఉండదు. అది ఇంత గమనించి మన చెయ్యాల. అదావదు ఈ డోర్ ఆ లిజనర్ ఆ గమనించే మన మాట్లాడేదాన్ని గమనించే వాళ్ళు ఉంటే ఆ క్లియర్ గా గమనించారు అనే దాన్ని పురించుకుని వాళ్ళ ఫేషియల్ ఎక్స్ప్రెషన్ ఎట్టా ఉంది, వాళ్ళు ఏమి ఫీల్ చేసేరు అనేది ఇంతని మన అవేర్నెస్ లో పెట్టుకుని దాన్ని మన మాట్లాడాలి. అనగా ఈ 4 విషయాలని మనం మాట్లాడేప్పుడు గమనాలు పెట్టుకోవాలి. ఇంకొకరికి ఉద్వేగం కిளம்பేట్టుగా ఉండే వార్తలని మాట్లాడకూడదు. అనగా ఉண்மையே మాట్లాడాలి, ప్రియంగా మాట్లాడాలి. ఇంకొకరికి నా లిసనర్కి దూరం మన మాటని వినేరు వాళ్ళకు నన్மை ఉండట్టుగా మన మాట్లాడాలి. ప్రియంగానే ఉండాలి, అదే టయాల్లో నన్மை ఉండట్టుగాని ఉండాలి. అనుద్వేగకరం అంటే ఇంకొకరికి ఉద్వేగం కిளம்பేట్టుగా ఉండే వార్తని మాట్లాడకూడదు.
ప్రియం అనేప్పుడు వాళ్ళకి సంతోషం ఇచ్చేట్టుగా ఉండే వార్తని మాట్లాడాలి. వాళ్ళు జాయ్ఫుల్ గా వినేట్టుగా ఉండాలి. ఊరిగా వాళ్ళు అయ్యో ఇది ఏరా ఇది మనని కోసింది వచ్చారే అనేట్టుగా ఒక ఫీలింగ్ వాళ్ళకి వచ్చి రాకూడదు. ఇది ఇంతని మన మాట్లాడేప్పటికి గమనంగా ఉండాల్సిన విషయం. அதே மாதிரி హితం అనేప్పటికి హితం ప్రియం అనేప్పటికి దృష్ట అదృష్ట ఫలం, అదావదు ఈ రెండునేని మనకు ఉండట్టుగా ఉండాలి. హితం ప్రియం అనేప్పటికి మనకు ఆ దృష్ట பலன் మన సూరాచు అదాదు ప్రియంగా మాట్లాడు అని ఇనిமைగా మాట్లాడేప్పుడు వాళ్ళు ఆ సంతోషాన్ని అనుభవించుతారు. ఆ హితం అనేప్పటికి మనకు ఆ మాట వచ్చి మనకు ఇంకొక నాటికి మన నన్మని ఇచ్చును. అదావదు ఆ వర్డ్స్ ఆ వార్తகள் మూలంగా దాన్ని నేను ఫాలో చేసేప్పటికి నాకు అది నన్మనే ఇచ్చును అనేదాన్ని వాళ్ళు మన మాట్లాడేప్పటికి మన మాటని వినేవాళ్ళు దాన్ని పురించుకుని దాన్ని అసిములేట్ చేసేట్టుగా దాన్ని వాళ్ళు తన్మయపడుతుకుందుకు మనం ఒక టైం ఇచ్చి వాళ్ళకి పురించుకునేట్టుగా మన మాట్లాడాలి. ఇదింత మన మాట్లాడేప్పటికి గమనంగా చెయ్యాల్సిన విషయాలు. ఇదింత వద్దే ముఖ్యమైన విషయాలు. మనకు మన ప్రచనలు వచ్చేదే, కుటుంబాలలో ప్రచనలు వచ్చేదే ఈ మాట నుంచే. అటానేప్పటికీ ఈ మాటలని వద్దే కొరచి మాట్లాడే, మాక్సిమం మౌనంగా ఉండేది వద్దే మంచిది. మన కరెక్ట్ అయిన సరియాన ఒక ఇది పురించకుండా మనం మాట్లాడేదానినా కొంచెం అమైదిగా ఉండుకుని ఆ తావులో ఏమి వాళ్ళు ఏం చెప్పేది కొంచెం టైం ఇచ్చి అది పురించుకునేదానికి ఉండే తప్పునిసి దేనిని ఒక ప్రీ ఆక్యుపై మనసుని చేసుకోకూడదు. అమైదిగా ఉండి దేనించి వాళ్ళు చెప్పారు అనే విషయాన్ని మన మనసులో పురించుకుని ఆనక దాన్ని మన తప్పారా ఇటా అనేది అడితే మన యోచించాలనే తవర మొదటనేని వాళ్ళు తప్పే అనిసి మన ఫిక్స్ చేస్తా ఉంటే మన మనసు అంత వేగంగా మారదు. దానించి ఆ గమనాలంతా మన పెట్టుకుని మన మాట్లాడాలి. ఇదింత వద్దే ముఖ్యమేనిది. మాటలు మన తిరుకురల్లో అంతా చూసిందాము. తీనార్ సుట్టపున్ ఉళ్ళారు మారాదే వాయినాల్ చుట్టవాడు. ఇది ఇంతని మన జ్ఞానం పెట్టుకోవాలి. ఒక్కొక్క విషయాలని ఎట్టా మన చెయ్యాలా, ఏం చెయ్యాలా, ఎట్టా మాట్లాడితే అది సరిగా వచ్చును అనే ఆ అవేర్నెస్ తో మన చెయ్యంగా ఇదింత మన మనస్సు పక్వం అవంగా ఈ గమనం మనకు రాంగా కొంచెం గాని నిదానంగా దీనికి స్వామి మన ఒలింపిక్స్ లో ఆ డైవ్ కొట్టేదాని ఆ ఎగ్జాంపుల్ ఉందిగా, దానిని దీనిలో చెప్పిండారు. ఈ మన ఎట్టా వాళ్ళు వచ్చి ఆ డైవ్ కొట్టేప్పటికి ఆ తావులోండి ఆ స్విమ్మింగ్ పూల్ లో దూకేంది తెలియక ఆ గ్యాప్ టైంలో అన్ని వాళ్ళ సోమర్సాల్ట్ కుటికరణంతా కొట్టింది వెళ్ళవుతుంది. అదే మరి మన వార్తే మన మనసులో ఎంచి అది వార్తగా వచ్చే ముందాది ఆ గ్యాప్ టైం ని మన కూడించంగా ఆ ఎన్నం మనకు వచ్చి అది వార్తగా వచ్చేదానికి ముందాతి మనం వచ్చి ఏం చెయ్యాల దానికి గమనించి ఏం వార్తలు చెప్పేము, దేనికోసం చెప్పేము, దోర్తో చెప్పేము, ఎట్టా చెప్పేము అన్నిని మన గమనం పెట్టుకోవాలి. అది ఆ వార్తలు ఇంకొకరు ఉద్వేగం రాకుండా ఉందా, ఉண்மைగా ఉందా అనక ప్రియంగా వాళ్ళకి నన్మ ఇచ్చేట్టుగా ఉందా, ఇనిమైగా మాట్లాడేమా, ఇనిమైన వార్తలుగా ఉందా అన్ని గమనంని మన పెట్టుకుని మాట్లాడేది వద్దే ముఖ్యం. దాని ఇక్కడ చెప్పారు. அடுத்து ரெண்டாவது లైన్లో స్వాధ్యాయ అభ్యసనం. స్వాధ్యాయం అంటే స్వాధ్యాయ అభ్యసనం. అభ్యసనం అంటే చదివేది అని అర్థం. అధ్యయనం అభ్యసనం అనేది కానీ మన పైర్చి చేసేది, మన ఇప్పుడు గీదై చాంటింగ్ చేసేది, దాని పారాయణం చేసేది, విష్ణు సహస్రనామం, లలితా సహస్రనామం ఇటంతా మన చదువంగా మనకు మనసులో ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్, ఒక
ఒక ధైర్యం ఇదింతా కండిపుగా వచ్చును. దాని నుంచి మనం ఏం చదివేమో ఇట్ట విషయాల్ని అన్నిని తిరిగి మన టైం తవలేపటికి ఇట్ట పారాయణం చేసేది అనేది ఒక టైం పెట్టుకోలే. ఒక నాటికి అరగంట సేపున కండిపుగా మన గీதை పారాయణం చేయాలి. లేకపోతే ఏదాది స్తోత్రాలు మన తెలిసిన భజన పాటలో, లేకపోతే ఏదైనా స్తోత్రాలు విష్ణు సహస్రనామనో లలిత ఏ స్తోత్రం మనకు తెలుతుందో దాని కొంచెం గెలినా దేవుడి ముందాతి మన పాడాల. మన కొంచెం గెలినా ఏదినా ఆ గేఫగాల్ని ఉండాలి అనేది ఇంతని మన ప్రాక్టీస్ కి ఎత్తుకొచ్చుకోలే. ఇది ఇంతని వాంగ్మయం తపహ. వాంగ్మయం అంటే ఈ మన వాక్కుతో చేసే తపస్ అటాడిసి చెప్పారు. ఇది వచ్చి 15వ శ్లోకం. 16 వచ్చి మానసం తపహ. మానసం తపహ వచ్చి 16వ శ్లోకం. మన ప్రసాద సౌమ్యత్వం మౌనమాత్మ వినిగ్రహ భావ సంశుద్ధిరిత్యేతత్ తపో మానసముచ్యతే. ఇలో మనః ప్రసాద సౌమ్యత్వం మౌనం ఆత్మ వినిగ్రహ భావ సంశుద్ధి ఇతి ఏతత్ తపః మానసం ఉచ్యతే. మన ప్రసాద అంటే మనసు వచ్చి ఈ స్ట్రెస్ స్ట్రెయిన్ ఇదంతా లేకుండా మనసు తెలివిగా కబలలు ఎది లేకుండా ఉండేదే ఈ మన ప్రసాద అనేది. అదాவது మన మనసు వచ్చి ఒక ఏదైనా ఈ సమత్వంగా ఉండేది మనం ఏற்கனவே చూసింటాము. ఇక కర్మయోగానుடைய డెఫినేషన్ చూసేప్పటికి ఎది ఉంటున్నాலும் అక్కడ పాజిటివ్ గా ఉంటున్నాலும் సరే, నెగటివ్ గా ఉంటున్నాலும் మానం అవమానం ఈ ద్వంద్వాలు అన్ని ఎది ఉంటున్నాலும் అన్నిని మన సమంగా ఎంచేది. అదే ఇక్కడ దీనే ప్రసాద. అన్నిని ఈశ్వర ప్రసాదంగా ఎత్తుకునేది. అదే ఇక్కడ పేరు. ఏ విధమైన కవళలు లేకుండా మనసుని ఆ ద్వంద్వాలు అయ్యో ఇట్ట వీసింది అట్ట వీసింది పాజిటివ్ నెగటివ్ లోనే మనసుని పెట్టుకోకుండా ఎప్పుడునే ఆ సమనిలైలో పెట్టుకునేది. అదే మన ప్రసాద. அடுத்து సౌమ్యత్వం అంటే జెంటిల్నెస్. ఒక జెంటిల్నెస్, ఒక மென்மைத்தன்மை. ఆ ఎన్నాలో மென்மைத்தன்மை ఉన్నందింటనే మనకు వచ్చి ఆ ఎన్ననే వార్తగా అవుతుంది, ఆ వార్తనే செயல்గా అవుతుంది. దానించి ఎన్నాలోనేని మనకు ఆ సౌమ్యం. సౌమ్యం అంటే ఒక శాంతం, అందరితో ఒక పరివు కరుణైతో ఉండే ఆ మననిలైని మన ఎత్తువచ్చుకోలే. ఆ జెంటిల్నెస్ ఉంటేనే ఆ ఒక மென்மைத்தன்மை మనకు ఉండగానే ఎన్నాలోనే దాన్ని మన ఎత్తు రాగానే మన వచ్చి మనవుடைய சொல்லு செயல் అన్నినేని దాని తగ్గట్టు మార్కొచ్చును. దానిచ్చి మొదట ఎన్నాళ్ళనే ఆ సౌమ్యత్వాన్ని మన ఎత్తుకొచ్చింది చూడాలి. అదే ఇక్కడ ఇచ్చిండారు. அடுத்து మౌనం. మౌనం అనేది మన వాక్కులోనే రావాల. ఇక్కడదేని మౌనం చెప్పారు అంటే మనసు మౌనంగా ఉంటేనే నోరు మాట్లాడకుండా దానే ఇక్కడ చెప్పారు. మన అడకాలలో మనం వచ్చి అడంగి அமைதிగా ఉంటేనే నోరు మాట్లాడకుండా దాని నుంచి ఈ మాటలు వచ్చేది అనేది ఒకటి. మనసులో మనసునుடைய అడకం అనేది మౌనంగా வெளிப்படுతుంది అనేదాన్ని మన పురించుకోలే. దాని నుంచి మౌనం అనేది మనదునుடைய మౌనం అనేదాన్ని మన పురించుకోలే. அடுத்து వచ్చి ఆత్మ వినిగ్రహ. ఆత్మ వినిగ్రహ అంటే మనసుని మన మన వశాల పెట్టుకునేది. అన్ని పొరుల్లోండిని మనసుని ఉల్ముఖంగా తిరిపేది. అదాவது మంచి డిసిప్లిన్ నెరిపడితేది, మురైపడితేది అట్లాంటి స్థితి మనం చూసినాము. ఇంకా సత్వ గుణాలు, దైవీ సంపత్తు అన్ని మనం చూసుకొచ్చేము. ఆ గుణాలు మనతో ఉండే రాజస తామస గుణాలని అన్నిని మన పురింజుకుని దాని విళక్కి సత్తు గుణాలని దైవీక సంపత్తులని మన ఎత్తుకొచ్చుకునేది. ఏకపట్ట గుణాలని మనం చూసిందాము. దాని గమనం చూసి
దాన్ని మన ఎత్తుకొచ్చినది. దీనిలో వచ్చి మౌనానికి ఆత్మ వినిగ్రహక ఏం వ్యత్యాసం అంటే మన మాట్లాడేదిలోండి మొత్తం విళగేది వచ్చి మౌనం అనగా ఇది ఏమి మనసు వచ్చి ఉల్ముఖంగా తిప్పేది, మనసుని వచ్చి ఆ అహముఖంగా మన అన్ని విషయాలని ఒక కాన్సన్ట్రేషన్ గా ఫోకసింగ్ కి ఎత్తుపోయేది, ఆ బ్రహ్మ భావానికి ఎత్తుపోయేది అనేది ఆత్మ వినిగ్రహక. అన్నిని బయట ముఖంగా బహిర్ముఖంగా ఉండే పులన్ల అన్నిని మన అహముఖంగా తిరిపి దల్లోనేని నిలాపెట్టేది. ఇటాది అన్నినేని మనకు మానస తపస్సులో పోతుంది. మానసం తపస్సులో అనగా அடுத்த వరిలో భావ సంశుద్ధి. భావ సంశుద్ధి అంటే పరిశుద్ధமான இதயம். అదావదు ఇంకొకరితో మన ఒక మోటివ్ తో మన అదావదు మన ఒక్కొక్క సెయల్ చేసేప్పుడు కానీ ఆ ఇన్నర్ మోటివ్ ఏముంది, అహముఖంగా దేనికోసం ఈ సెయల్ చేసేమో మన మనసులో ఒకటి ఎంచుకుని బయట చెప్పేప్పుడు ఒక కబ్బడంగా వాళ్ళని ఏమాటేట్టుగా బయట చూసేప్పుడు అన్ని బాగా మాట్లాడిసి రోగం వచ్చి వాళ్ళని కౌతేట్టుగా ఏమాతేట్టుగా ఏదైనా ఒకటి ఎంచితే అది మంచిది లేదు. ఇక్కడ వచ్చి భావ సంశుద్ధి అనేప్పటికీ ఆ ప్యూరిటీ, ఆ మోటివ్ లో మన దేనికోసం చేసేమో ఏమి చేసేమో అన్నిలోని ఆ తూய்மை అనేది ఉండాలి. అదే ఇక్కడ భావ సంశుద్ధి అనే దీని మూలంగా చెప్పేది. ఇక్కడ ఏ విధమైన ఆ కబ్బడం లేకుండా సూழ்ச்சி లేకుండా మా ఇంకొకరితో తొడర్బు మన పెట్టేప్పుడు దానిలో వచ్చి వాళ్ళకుని నన్மை ఉండట్టుగా செயల్ని చేసేది. మోటివ్ వచ్చి మనకు రోగం వచ్చి రోగం ఒకటి ఎంచడం చేసేప్పుడు మార్చి చేయడం అటంతా లేకుండా ఏం ఎంచేమో ఆ ఆర్జవం అనే క్వాలిటీతో మన చేసేది. ఇది మానసం తపక అనేదిలో ఉంది. దీనిలో వచ్చి మన ప్రసాద అనేప్పటికీ కర్మయోగానికి ఏమం పెట్టుకోవాలి, ఈశ్వర ప్రసాదంగా అన్నిని ఎత్తుకునే మాది ఎత్తుకునేది. அடுத்து సౌమ్యత్వం అనేప్పటికీ అన్నిలో ఆ జెంటిల్నెస్, ఆ మెన్మై తన్మైని ఎత్తుకొచ్చేది. அடுத்து మౌనం అనేప్పటికీ మనస్సునేని మన ఆ మౌనానికి ఎత్తిపోయేది. మన అడకం అక్కడ వద్దే ముఖ్యం. அடுத்து ఆత్మ వినిగ్రహక అనేప్పటికీ మనస్సుని వచ్చి ఉల్ముఖంగా తిప్పేది, బహిర్ముఖంగా ఏమి కన్ను ఏం చేస్తుంది ఆ పులన్గల్ని నోకే మనసు వచ్చి ఏవాళ పులన్ విషయాల్లోనే పట్టుతా ఉండే మనసుని అహముఖంగా ఎత్తుకుపోయేది. అదే ఆత్మ వినిగ్రహక. அடுத்து భావ సంశుద్ధి అనేప్పటికీ మనస్సుని ఎప్పుడు నేని తూய்மைగా పెట్టుకునేది. అదావదు ఏ విధమైన కపటం అట్టమరిత లేకుండా పెట్టుకునేది. ఇదే మానసం తపక అనేసి చెప్పారు. సరే, దీంతోని ముచ్చుకుంటాడు టైం అయింది. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.